ఓం శ్రీ మహాగణాధిపతే నమః. జూలై 27వ తేదీ ఆదివారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జూలై 27వ తేదీ ఆదివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో ఎంతో చాకచక్యంతో రాణించగలుగుతారు. అనుకున్న దానికంటే రెట్టింపు శుభ ఫలితాలతో ముందుకు వెళ్ళగలుగుతారండి. అనుకోని విధంగా ఆదాయం పెరగటం కానీ, ఊహించని లాభాలు రావటం కానీ మరింతగా సంతోషాన్ని ఆనందాన్ని కలుగజేస్తుందండి. సంతోషంగా ఈరోజు మీకు నచ్చిన విధంగా మీ సమయాన్ని మీరు కేటాయించుకోగలుగుతారండి. అంటే పని భారం లేకుండా, చక్కగా ఒత్తిడి లేకుండా మీ పనులన్నిటినీ కూడా సమయానికల్లా యథావిధిగా పూర్తి చేసుకోగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా ఎంతో శుభ ఫలితాలను కూడా పొందగలుగుతారండి. మీకు ఇష్టమైన వ్యక్తులతో కాసింత సమయాన్ని గడపగలుగుతారు. మీ యొక్క భవిష్యత్తు కోసం కొన్ని ముఖ్యమైన ఆలోచనలను కూడా చేసుకోగలుగుతారండి. మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మీరు ఇతరుల మనసును ఇబ్బంది పరిచేలాగా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా, అంటే మిమ్మల్ని ఉద్రేకపరిచిన ఎవరైనా వ్యక్తులు లేదా ఏదైనా ఆవేశానికి గురి చేసిన మాటలు వచ్చినప్పుడు కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీ యొక్క మాట తీరును మార్చుకోకుండా అదే నిలకడతో మీరు మాట్లాడుతూ వెళ్ళటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా రోజునైతే ఎంతో సంతోషంగాను ప్రశాంతంగాను గడపగలుగుతారండి. దానివలన భవిష్యత్తులో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఎంతో సునాయాసంగా మీ పనులన్నిటినీ కూడా పూర్తి చేసుకోగలుగుతారండి. ఎందువలనంటే మిమ్మల్ని ఉద్రేకపరిచే కొన్ని మాటలు కానీ, లేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వ్యక్తుల యొక్క మాటలు కానీ మీకు మీ చెవిన పడటం, మీ మీ యొక్క ఆలోచన ఈరోజు మీకు అన్ని విధాలుగా కూడా ఊహించని సంతోషకరమైన శుభవార్తలు వినటం కానీ, అధికంగా లాభాలు రావటం కానీ, అన్నింటా కలిసి రావటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. చక్కగా చిన్ననాటి స్నేహితులను కలుసుకునే అవకాశం కూడా లభిస్తుందండి. కొత్త కొత్త ప్రణాళికలను భవిష్యత్తు కోసం వేసుకోగలుగుతారు. మీ శ్రేయోభిలాషులతో కలిసి కాసింత సమయాన్ని గడపగలుగుతారండి. మానసికంగా అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని కలుగజేస్తుందండి. ఊహించని విధంగా ఆర్థిక లావాదేవీలను అయితే జరపగలుగుతారు. డబ్బు చేతి నిండా సమయానికల్లా సంపాదించుకోగలుగుతారండి. ఆదాయ మార్గాలు రెట్టింపు అవ్వటం, గతంలో ఏదైతే పెట్టుబడులను పెట్టారో వాటి తాలూకా లాభాలు కూడా ఈరోజు మీ చేతికి అందటం కానీ, లేదా మీకు రావాల్సిన డబ్బు ఎక్కడైనా నిలకడగా ఉండిపోతే అది కూడా మీ చేతికి రావటం కానీ, ఇట్లాంటివైతే జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుందండి. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని కలుగజేస్తుందండి. అయితే ఖర్చులు మాత్రం కాసింత ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుందండి. కొంతవరకు అవసరమైన ఖర్చులను మీరు చేసుకుంటూ అనవసరమైన ఖర్చులను వాయిదా వేసుకోవటం వలన మీరు పొదుపు నిల్వలను పెంచుకోగలుగుతారు. అంతేకాకుండా భవిష్యత్తు అవసరాల కోసం కూడా పెట్టుబడులను పెట్టుకునే అవకాశం కూడా మీకు లభిస్తుందండి. ముఖ్యంగా ఏదైనా కొత్త కొత్త వ్యాపారాల మీద కానీ, లేదా కొత్త వ్యవహారాల విషయంలో కానీ మీరు ముందంజలో ఉండే అవకాశం అయితే ఈరోజు ఉండబోతుందండి. అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. కాలం కూడా కలిసి వస్తుంది. దైవానుగ్రహం కూడా ఈరోజు మీకు ఎక్కువగా ఉంటుందండి. దైవ బలంతో మీరు ఏ పని చేపడుతున్నా ఆ పనిలో చక్కగా రాణించగలుగుతారండి. పెద్దల యొక్క ఆశీస్సులు కూడా మిమ్మల్ని ముందుకు నడిపించే అవకాశం అయితే ఉంటుందండి. ముఖ్యంగా మీ యొక్క ప్రవర్తన వలన కానీ, మీ యొక్క మాట తీరు వలన కానీ, మీరు వ్యవహరించే వ్యవహార శైలి వలన కానీ అందరి మనస్సులను ఆకట్టుకునే విధంగా మీ ప్రతి అడుగు కూడా ఉంటుందండి. అన్ని విధాలుగా ఆచితూచి ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. భవిష్యత్తు కోసం కొన్ని ముఖ్యమైన ప్రణాళికలను అయితే మీకు ఇష్టమైన వ్యక్తులతో కలిసి వేసుకోగలుగుతారండి. అన్ని విధాలుగా తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ఎంతో చక్కగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఊహించని విధంగా మిమ్మల్ని వెతుక్కుంటూ అవకాశాలు రావటం కానీ, అనుకోని రీతిగా మీరు ఏదైనా కొత్త వ్యవహారాలలోకి ముందుకు వెళ్ళడం కానీ మరింత ఆనందాన్ని సంతోషాన్ని కలుగజేస్తుందండి. అయితే ఇట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరైనా ఉద్రేకపరిచినా, ఎవరైనా మిమ్మల్ని ప్రలోభ పెట్టాలని చూసినా అటువంటి వారి మాటలను మాత్రం మీరు పట్టించుకోకుండా మీ పనుల మీద ధ్యాస పెట్టుకుంటూ వెళ్ళటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా, మీ పనుల పట్ల ఎటువంటి ఆటంకము లేకుండా చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా విజయాలను కూడా పొందగలుగుతారండి.
ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలమైన విధంగా ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుంచి మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా వారు గౌరవించటం కానీ, వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు సలహాలను ఇవ్వటం కానీ, మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వెంట వారు మద్దతు తెలుపుతూ ఉండటం కానీ, మీకు మరింతగా మానసికమైన సంతోషాన్ని, ఆనందాన్ని కలుగజేస్తుందండి. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఎవరికైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. అయితే దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం వల్ల, జాగ్రత్తలను పాటించటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగాను, ఆనందంగాను గడపగలుగుతారండి. సకాలంలో మీరు ఏవైతే పనులు చేస్తున్నారో వాటన్నిటినీ కూడా పూర్తి చేసుకోగలుగుతారండి. అనుకున్న విధంగా ప్రతి పనిని సమయానికల్లా పూర్తి చేసుకుంటూ ఎంతో ఆలోచనాత్మక నిర్ణయాలతో ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని పొందుతూ మీదైన శైలిలో అందరి మన్ననలను పొందుతూ ముందుకు వెళ్ళగలుగుతారండి. అది కూడా మీకు రెట్టింపైన ఉత్సాహాన్ని, సంతోషాన్ని కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను చూపించగలుగుతారు. కోరుకున్న విధంగా మీరు ఏదైతే పోటీ పరీక్షలకు కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా మంచి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకుని మీదైన శైలిలో ఒక చక్కటి స్థానంలో మీరు రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. అనుకున్న సమయానికల్లా చక్కగా పెట్టుబడులు పెడుతూ లాభాలతో రోజునైతే ముందుకు నడిపించుకోగలుగుతారండి. మీ శ్రేయోభిలాషుల సలహాలు, మీ సన్నిహితుల సలహాలను కూడా మీరు ఈరోజు తీసుకోగలుగుతారు. గతంలో తాలూకా పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా లావాదేవీలను కూడా ఈరోజు మీరు జరపగలుగుతారండి. వాటి లాభాలను కూడా ఈరోజు పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగస్తులైన వారు ఉన్నారో ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు ఎటువంటి పనిభారం కానీ, ఒత్తిడి కానీ లేకుండా మీ కార్యాలయంలో మీరు యథావిధిగా మీ పనులన్నింటినీ కూడా చక్కగా పూర్తి చేసుకోగలుగుతారు. స్నేహపూర్వకమైన వాతావరణం మీ చుట్టూ ఉంటుందండి. మీకు పనికి తగిన గుర్తింపు కూడా లభిస్తుంది. మీరు కోరుకున్న విధంగా గౌరవప్రదమైన స్థానంలో ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు కోరుకున్న స్థానాన్ని దక్కించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరు మీ అర్హతకు తగినట్టు చక్కటి స్థానాన్ని, చక్కటి ఉద్యోగాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. అయితే కొంతవరకు ఆ దిశగా మీరు ప్రయత్నాలను అయితే చేయవలసి ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలను మీరు ఎంతో చక్కగా ప్రదర్శించగలుగుతారు. మీరు మీ యొక్క తెలివితేటలతో, మీ యొక్క మార్కెటింగ్ నిపుణతతో మరింత ఆదాయాన్ని సంపాదించుకొని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారండి. వ్యాపారంలో మీదైన శైలిలో మెలకువలను పాటించగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా చక్కగా ప్రణాళికలను వేసుకోగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివితేటలతో అన్ని నిర్ణయాలను తీసుకుంటూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు ఏ పని చేస్తున్నారో ఆ పనిలో చక్కగా రాణించగలుగుతారు. మీరు గట్టి పోటీతత్వంతో మీ వ్యాపారాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ప్రత్యేకమైన ప్రణాళికలను అయితే వ్యాపార విస్తరణ కోసం వేసుకోగలుగుతారండి. మీ యొక్క మిత్రుల సలహాలు, మీ యొక్క శ్రేయోభిలాషుల సలహాలను కూడా ఈరోజు తీసుకోగలుగుతారు. అన్ని విధాలుగా కూడా మీరు ప్రణాళికాబద్ధంగా వెళుతూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు కొంతవరకు పనిభారం కానీ, ఒత్తిడి కానీ లేకుండా మీ రోజువారీ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వర్తించుకోగలుగుతారండి. కొంత విరామ సమయాన్ని కూడా గడుపుకోగలుగుతారు.
మీ మనసుకు నచ్చిన విధంగా మీ స్నేహితులతో కానీ, మీ సన్నిహితులతో కానీ కాసింత సమయాన్ని అయితే గడపగలుగుతారండి. అనుకున్న విధంగా సమయానికల్లా ప్రతి పనిని పూర్తి చేసుకొని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని చక్కటి మెలకువలతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. గట్టి పోటీతత్వంతో ప్రణాళికాబద్ధంగా వ్యాపార విస్తరణ చేయాలి అనే ఆలోచనలతో కొత్త కొత్త నిర్ణయాలతో ముందుకు వెళుతూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో, ఉద్యోగస్తులైన మహిళలకు కూడా కొంతవరకు పనిభారం కానీ, ఒత్తిడి కానీ లేకుండా మీ పనులన్నింటినీ కూడా సకాలంలో సమయానికల్లా పూర్తి చేసుకునే అవకాశం మీకు లభిస్తుందండి. అనుకున్న విధంగా గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క వేతనాన్ని సంపాదించుకుని ఎంతో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో, భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు చక్కటి రోజుగా ఉంటుందండి. మీరు ఏ పని చేస్తున్నా మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా వారు తల వంచటం, వారి యొక్క ఆలోచనలను మీకు పంచుకోవటం, ఇద్దరి మాట ఒకటే ముందుకు నడవటం మీకు మరింతగా సంతోషాన్ని, ఆనందాన్ని కలుగజేస్తుందండి. ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని వారు మీకు కల్పించటం మానసికంగా మీకు ఎంతో ధైర్యాన్ని, ఆనందాన్ని కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్నారో, ప్రేమికులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. భవిష్యత్తు కోసం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోగలగడంలో సంతోషంగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో, రాజకీయ నాయకులకు కూడా అన్ని విధాలుగా శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. ప్రతి పనిని కూడా ఎంతో తెలివితేటలతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ఆలోచనాత్మక నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. మీదైన శైలిలో అందరికీ మేలు చేసే విధంగా ప్రతి పనిని ముందుకు తీసుకువెళుతూ కొత్త కొత్త నిర్ణయాలతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఎంతో శుభప్రదంగా మీ గౌరవప్రదమైన స్థానాన్ని పొందగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ, మీరు కోరుకున్న విధంగా ఏదైనా నిర్ణయాలు తెలియటం కానీ మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని కలుగజేస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇంకా శుభ ఫలితాలను, అనుకూల ఫలితాలను పొందడం కోసం గోమాతకు పసుపు పచ్చని అరటిపళ్లను ఆహారంగా తినిపించటం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.